హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు హారర్ మినిట్స్ ఛానల్. ఇక్కడ మేము మీకు భయంకరమైన హారర్ కథలు, మిస్టరీ కథలు మరియు నిజంగా జరిగాయని చెబుతున్న భయానక సంఘటనలు తీసుకొస్తుంటాం. కాబట్టి మీరు హారర్ స్టోరీలు ఇష్టపడితే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు అర్ధరాత్రి రైల్వే స్టేషన్. ఈ కథ ఒక పాత రైల్వే స్టేషన్ గురించి. అది 10 సంవత్సరాల క్రితమే మూసేశారు. కానీ ఇంకా కొందరు చెబుతారు అర్ధరాత్రి తర్వాత అక్కడ ఒక ట్రైన్ వస్తుందని. కానీ అది సాధారణ ట్రైన్ కాదు, అది మరణించిన వాళ్ల ట్రైన్. అయితే ఆ స్టేషన్లో ఆ రాత్రి ఏమి జరిగింది? అజయ్ అనే యువకుడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? మరియు అక్కడ ఉన్న రహస్యమైన అమ్మాయి ఎవరు? ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 12 గంటలు. గాలి బలంగా వీచుతోంది. ఒక పాత రైల్వే స్టేషన్ చీకటిలో మునిగిపోయింది. ఈ స్టేషన్ను 10 సంవత్సరాల క్రితమే మూసేశారు. కానీ ఇంకా కొందరు చెబుతారు అర్ధరాత్రి తర్వాత అక్కడొక ట్రైన్ వస్తుందని. కానీ అది జీవించి ఉన్నవాళ్ల కోసం కాదు. ఆ రాత్రి అజయ్ అనే యువకుడు ఆ స్టేషన్కు వచ్చాడు. అతనొక బెంచ్ మీద కూర్చుని ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతని ఫోన్లో టైం 12:03 AM. స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. అజయ్ దూరంగా ఎవరో నిలబడి ఉన్నట్టు చూశాడు. మబ్బుల్లో ఒక అమ్మాయి. ఆమె నెమ్మదిగా అజయ్ దగ్గరకు వచ్చింది. నా పేరు మాయ అని ఆమె చెప్పింది. అజయ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఇంత రాత్రి మీరిక్కడెందుకున్నారు? మాయ కళ్లల్లో భయం కనిపించింది. ఆమె నెమ్మదిగా చెప్పింది, ఈ స్టేషన్లో రాత్రి ఉండకండి. అజయ్ నవ్వుతూ అడిగాడు, ఎందుకు? మాయ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఇక్కడ ప్రతి రాత్రి ఒక ట్రైన్ వస్తుంది. కానీ అది జీవించి ఉన్నవాళ్ల కోసం కాదు. అప్పుడే వెనుక నుంచి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను స్టేషన్ గార్డ్. అతను కోపంగా అజయ్ను చూసి అన్నాడు, ఈ స్టేషన్ను 10 సంవత్సరాల క్రితమే మూసేశారు. అజయ్ షాక్ అయ్యాడు. అయితే ట్రైన్ ఎలా వస్తుంది? వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, అది ట్రైన్ కాదు, అది మరణించిన వాళ్ల ట్రైన్. అప్పుడే దూరం నుంచి ఒక ట్రైన్ శబ్దం వినిపించింది. కాని ట్రాక్ మీద ఎలాంటి లైట్లు కనిపించలేదు. మబ్బుల్లోంచి నెమ్మదిగా ఒక ట్రైన్ బయటకు వచ్చింది. అప్పుడు మాయ నెమ్మదిగా చెప్పింది, నేను కూడా ఈ ట్రైన్లోనే చనిపోయాను. అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే నువ్వు కూడా? మాయ తల ఊపింది. అవును, నేను కూడా ఒక ఆత్మనే. ఆ ట్రైన్ చాలా పాతది. దాని కిటికీల్లో కూర్చున్నవాళ్లు మనుషులు కాదు. వాళ్ల ముఖాలు తెల్లగా ఉన్నాయి, కళ్ళు వెలుగుతున్నాయి. అవి ఆత్మలు. అజయ్ భయంతో వెనక్కి వెళ్లాడు. అప్పుడు మాయ నెమ్మదిగా చెప్పింది, నేను కూడా ఈ ట్రైన్లోనే చనిపోయాను. అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే నువ్వు కూడా? మాయ తల ఊపింది. అవును, నేను కూడా ఒక ఆత్మనే. అజయ్ వెంటనే పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని వృద్ధ గార్డ్ నవ్వాడు. ఇక్కడికి వచ్చినవాళ్లు ఎవరూ వెళ్లలేరు. అజయ్ కింద చూశాడు. అతని కాళ్లు నేలను తాకడం లేదు. అతను కూడా ఒక ఆత్మ అయ్యాడు. ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్ మళ్లీ నిశ్శబ్దంగా మారింది. అజయ్ తన చేతులను చూశాడు. అవి పారదర్శకంగా ఉన్నాయి. నేను నిజంగా చనిపోయానా అని అడిగాడు. మాయ నెమ్మదిగా చెప్పింది, అవును, ఇప్పుడు నువ్వు కూడా ఈ స్టేషన్లో చిక్కుకున్న ఆత్మవే. మాయ ఒక పెద్ద రహస్యం చెప్పింది. 10 సంవత్సరాల క్రితం ఈ స్టేషన్ దగ్గర ఒక భారీ ట్రైన్ ప్రమాదం జరిగింది. అందులో చాలామంది చనిపోయారు. వాళ్ల ఆత్మలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. అజయ్ అడిగాడు, అయితే మనం ఎందుకు వెళ్లలేకపోతున్నాం? మాయ చెప్పింది, ఎందుకంటే ఎవరో మనల్ని ఇక్కడ బంధించారు. అప్పుడే వృద్ధగాడ్ మళ్లీ కనిపించాడు. కాని ఈసారి అతని రూపం మారిపోయింది. అతని కళ్ళు ఎర్రగా వెలిగాయి. అతను భయంకరంగా నవ్వాడు. నేను గాడ్ కాదు, ఈ స్టేషన్ను శపించిన దయ్యం నేను. అప్పుడే ఒక కొత్త మనిషి స్టేషన్లోకి వచ్చాడు. అతని పేరు రాహుల్. అతను కూడా ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాడు. మాయ అజయ్ను చూసి చెప్పింది, ఇదే విధంగా మనం కూడా ఇక్కడికి వచ్చాం. అజయ్ గట్టిగా అన్నాడు, ఈసారి మనం అతన్ని కాపాడాలి. మళ్లీ ట్రైన్ శబ్దం వినిపించింది. గాడ్ డెమన్ నవ్వాడు. ప్రతి రాత్రి ఒక కొత్త ఆత్మ. అదే నా శక్తి.
అజయ్ ఒక్కసారిగా ముందుకు వచ్చాడు. ఇది ఇక్కడితో ముగిస్తుంది. అతని కళ్ళు ఎర్రగా వెలిగాయి. స్టేషన్లో ఉన్న అన్ని ఆత్మల శక్తి అతనిలో చేరింది. మాయ ఆశ్చర్యపోయింది. అజయ్ ఇప్పుడు చాలా శక్తివంతమైన ఆత్మ అయ్యాడు. అజయ్ తన శక్తిని ఉపయోగించి ఒక వెలుగు ద్వారం తెరిచాడు. రాహుల్, వెంటనే బయటికి వెళ్ళిపో. రాహుల్ పరిగెత్తి ఆ ద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. అతను కాపాడబడ్డాడు. ఇప్పుడు అజయ్ గాడ్ డెమన్తో చివరి పోరాటం ప్రారంభించాడు. స్టేషన్ మొత్తం కంపించింది. ఆత్మలు అజయ్ వెనుక నిలబడ్డాయి. గాడ్ డెమన్ చీకటి శక్తిని విడుదల చేశాడు. కాని అజయ్ గట్టిగా అరవాడు. ఇది ఇకపై ఎవరి శాపం కాదు. అతను తన మొత్తం శక్తిని విడుదల చేశాడు. ఒక్కసారిగా పెద్ద వెలుగు వచ్చింది. చీకటి మాయమైంది. గాడ్ డెమన్ అదృశ్యమయ్యాడు. స్టేషన్లో ఉన్న అన్ని ఆత్మలు నెమ్మదిగా వెలుగులోకి మారాయి. వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోయారు. మాయ అజయ్ వైపు చూసి నవ్వింది. మనకిప్పుడు స్వేచ్ఛ వచ్చింది. అజయ్ కూడా నవ్వాడు. వాళ్ళిద్దరూ నెమ్మదిగా వెలుగులో కలిసిపోయారు. సూర్యుడు ఉదయించాడు. స్టేషన్ మళ్లీ ఖాళీగా ఉంది. కాని ఈసారి ఆ స్టేషన్ శపించబడలేదు.